అలాగే నెక్స్ట్ ఇంకో రెసిపీ ఏంటి మా వ్యూయర్స్ కోసం? ఓట్స్ వడలండి. ఓట్స్ వడలా? ఓకే, ఓట్స్ అంటేనే చాలా హెల్దీ, వడలు చేస్తే ఇంకా రుచిగా కూడా ఉంటుంది. మరి స్టార్ట్ చేసిద్దామా? మరి భార్గవి గారు, ఓట్స్ వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒకసారి. ఉడకబెట్టిన బఠానీ, జీరా, చాప్డ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో సాస్. సో వ్యూయర్స్ చూసారు కదా ఓట్స్ వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. మరి ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఓట్స్ వడలు ప్రిపేర్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఏం చేయాలి అండి? స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. ఓకే, డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రైకి. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. వడలు కాబట్టి ముందుగానే ఆయిల్, డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ ఎక్కువగా వేసేసుకుంటున్నాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఓకే, మనం వడలకి మిక్చర్ ప్రిపేర్ చేసుకునే లోపు ఆయిల్ వేస్తే వేడవుతుంది కాబట్టి ముందుగా వేసేసుకుంటున్నాము. సో ఆయిల్ వేడవుతూ ఉంటుంది, ఈ లోపు మనం ఏం చేద్దాము? బౌల్ తీసుకున్నాము. ఓకే, వడలకు కావాల్సిన మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? ఓట్స్ వేయాలండి. డైరెక్ట్ ఓట్స్. ఓకే, కొంచెం జీలకర్ర. ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఓట్స్ వేసుకున్నాము. నెక్స్ట్ జీలకర్ర వేసుకున్నాము. నెక్స్ట్ సాల్ట్ అండి, సరిపడా వేసుకోవాలి. ఓకే, రుచికి సరిపడా ఉప్పు. నెక్స్ట్ ఉడకబెట్టిన బఠానీ అండి. ఓకే, ఉడకబెట్టిన బఠానీలు. సో మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా బఠానీలు ఉడకబెట్టేస్తే అయిపోతుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయలండి. ఓకే, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు అండి. కొత్తిమీర, కరివేపాకు కూడా. నైస్, అయితే కలర్ఫుల్గా ఉంటుంది. మనకి ఈ లీఫీ వెజిటేబుల్స్ వేస్తేనే కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి. కారం రాలేదు కదా అండి మనకి? కారం అవసరం లేదా? ఓకే, నో ప్రాబ్లం. కొంచెం వాటర్ తో మిక్స్ చేసుకోవాలి. సో కొద్దిగానా, ఓట్స్ మెత్తగా అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా జ్యూస్ వేసుకోవాలన్నమాట. అంతేనండి? కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి. ఓకే, ఇంకొంచెం పోయండి. ఇంకొద్దిగానా? అంటే మనకి ఓట్స్ మెత్తగా అయిపోతాయని భయం వేస్తూ ఉంటుంది. లేదండి, మెత్తగా ఎంత వాటర్ అయినా సరే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకుంటే కనుక ఒక 5 minutes వెయిట్ చేసి మళ్ళీ మనం వడలు వేసేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఓట్స్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి మనకి. ఓకే, భార్గవి గారు మీరైతే బాగానే మాట్లాడుతున్నారు. ఒకసారి శైలజ గారిని కదిలిద్దామండి. మరి శైలజ గారు ఏంటి ఎలాగో మాట్లాడలేదు, కనీసం ఆ వ్యూయర్స్ కోసం ఆల్రెడీ మీ కోడలు గారు చెప్పారు ఏంటి మీరు చెఫ్ అని, స్పెషల్ చెఫ్ అని. కాబట్టి వ్యూయర్స్ కోసం ఏమైనా టిప్ చెప్తారా? ఆకుకూరలు ఎక్కువ ఉన్నట్టయితే అవి కట్ చేసి గోధుమ పిండిలో కలిపి చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వావ్, సో ఏ ఆకుకూరలైనా గోధుమ పిండిలో చపాతీలా చేసుకుంటే. వ్యూయర్స్ విన్నారు కదా, శైలజ గారు అసలు నోరు తెరిచి మాట్లాడలేదండి. బట్ ఈ రోజు మన కోసం ఏం చేశారంటే ఒక మంచి టిప్ని చెప్పారండి. ఏంటంటే టిప్, ఇంట్లో ఏమైనా జనరల్గా వేస్ట్ అయిపోతున్న లీఫీ వెజిటేబుల్స్ అంటే ఏం చేస్తారంటే కట్ చేసి చపాతీ పిండిలో, మనము చపాతీ పిండికి ఎలా అయితే మిక్చర్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలో ఆల్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ వేసి చపాతీస్ చేసుకోండి, చాలా బాగుంటుందని శైలజ గారు చెప్పారండి. మరి ఫాలో అవుతారు కదా? నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్, ఇది మరి ఎవరు చెప్పారు ఈ ఓట్స్ వడ చేయాలి? ఓన్ ఎక్స్పెరిమెంట్ అండి. ఓహో, సో అత్తగారి సహకారంతో ఇలా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఈ రోజు మన రుచి చూడలో మన కోసం చేస్తున్నారు. ఓట్స్ బౌల్ లాగా చేసుకొని ఓకే, ఇట్లా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. జాగ్రత్తగా వేయాలేమో ఆయిల్. సో నూనె వేడయింది మనకు ఆల్మోస్ట్. ఇలా వేసేసుకోవాలి. ఓకే, అలాగే మొత్తం వేసుకోవాలి. ఓకే, అన్నీ కూడా. సో మనకి విడిపోదా అండి ఓట్స్? విడిపోదండి, బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. సో ఇంతకుముందు ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారా ఓట్స్ వడల్ని? వీక్లీ వన్స్ కంపల్సరీ అండి. వీక్లీ వన్స్. చాలా మందికి ఓట్స్తో ఏం చేయాలో అర్థం కాదు. సో ఈరోజు కూడా మంచి రెసిపీ అనమాట ఓట్స్తో ఇలా స్పెషల్గా. ఇప్పుడు నీకే స్పైసీ ఏమన్నా కారంగా తినాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చేమో. రెడ్ చిల్లీ పౌడర్ కానీ గ్రీన్ చిల్లీ కానీ వేసుకోవచ్చు అండి. నాకు తెలిసి మీ పాప చిన్న అమ్మాయి కాబట్టి ఎలాంటి మిర్చి యాడ్ చేయకుండా ఈరోజు చెప్పారు టిప్. మీకు బాగా కారంగా తినాలి అనిపించింది అనుకో ఏం చేస్తారంటే ఓట్స్ వడలో మిర్చి యాడ్ చేసుకోండి. చేయొచ్చు కదండి? చేయొచ్చండి. ఓకే, చూసారా పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల గురించి బాగా ఆలోచిస్తారు. అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. అల్లం తురుము కూడా ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది, రెట్టింపు అవుతుంది కాబట్టి. శైలజ గారు ఇద్దరు వంటలు రోజు కలిసి చేస్తారా? అప్పుడప్పుడా మొత్తం కోడళ్ళనే ఏం చేస్తారా? ఇద్దరు చేస్తారు. పాప కోసం ఎలాంటి వంటలు చేస్తుంటారంటే, చిన్న పాప ఉంది కదా భలే క్యూట్గా చెవిగా ఉంది, ఆవిడకి ఏదో మంచి హెల్దీ అయిన రెసిపీస్ పెట్టి ఉంటారు. ఇలాగే ఓట్స్ అని. చిన్నపిల్లల కోసం ఎలాంటివి చేస్తూ ఉంటారు? మా పాప టేస్టీగా ఉంటే ఏదైనా తింటుందండి. సో టేస్టీగా ఇబ్బంది పెట్టదు. ఓకే, ఏదైనా టేస్టీ. ఎందుకంటే అక్కడ నానమ్మ ఇక్కడ అమ్మ ఇద్దరు మంచి వంటలు చేసే రకాలే అనమాట. వంటలు చేసే వాళ్ళు అంటే టేస్టీగా కాబట్టి పాప ఆబ్వియస్లీ ఎలాంటిదైనా తినేస్తుంది అని చెప్తున్నారు.
సో పాప అసలు విసిగిచ్చారు కాబట్టి మీకు చాలా రిస్క్ తక్కువ అనమాట. అటు అత్తగారు విసిగిచ్చారు, వేధించారు, ఇటు పాప విసిగించి వేధించదు. ఇంకేం కావాలి చెప్పండి, మీకు హ్యాపీ లైఫ్ అన్నమాట. మరి ఇంతకు మీ హస్బెండ్ గురించి చెప్పట్లేదు? తన పేరు రాజేష్ అండి. రాజేష్ గారు ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్. ఓ ప్రొఫెసర్, అందుకే నా ఇల్లంతా కొంచెం కామ్ గా స్ట్రిక్ట్ గా అనిపిస్తుంది. జోయల్గానే ఉంటారు. జోయల్గానే ఉంటుంటారు. సో కాలేజ్లో క్లాసెస్ చెప్పినట్టు ఇంటికి వచ్చాక వంట అలా చేయి ఇలా చేయని ఏం ఆర్డర్స్ ఉండవు కదా? ఆర్డర్ ఉండదు కానీ గైడెన్స్ ఉంటుంది. గైడెన్స్ ఉంటుంది. వా, ఇంకా అంతకంటే ఏం కావాలి? గైడెన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, అలా మనం ముందుకు దూసుకెళ్ళిపోవచ్చు కదా. ఓన్లీ వెజ్, నాన్ వెజ్ ఎలాంటి ఐటమ్స్ చేస్తూ ఉంటారు? ఓన్లీ వెజ్ అండి. ఓన్లీ వెజ్. ఓకే ఓకే. స్వీట్ ఐటమ్సా హాట్ ఎలాంటివి? రెండు సైమల్టేనియస్గా. మరి వ్యూవర్స్, ఇక్కడైతే భార్గవి గారు మనందరి కోసం ప్రిపేర్ చేస్తున్న ఓట్స్ వడలు అయితే వేగుతూ ఉన్నాయండి. ఇంకొంచెం కలర్ రావాలి. ఈలోపు మీరు ఏం చేస్తారు? మీరు కూడా ఓట్స్ వడల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు కదండి. అందుకోసమే మీ అందరి కోసం ఒకసారి ప్రాసెస్ని మళ్ళొకసారి చెప్పేస్తున్నాను. ఉప్పు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉడకబెట్టిన బఠానీ, ఆఫ్టర్ వచ్చేసి మనం నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్నారు కదండి. కొద్దిగా వాటర్ వేసేసి మనము వడలకి ఎలా అయితే మిశ్రమం ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా ఆయిల్ వేడాక డీప్ ఫ్రై చేసేసుకుంటే ఓట్స్ వడలు అనేవి చాలా ఫాస్ట్ గా టేస్టీగా రెడీ అయిపోతాయి. సో ఈ కలర్ ఓకేనా అండి? ఓకే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు తీసేద్దామా? డిష్ అవుట్ చేసి. ఓకే, కానీ చాలా ఫాస్ట్ గా కూడా వేగిపోయాయి మనకి. ఓకే, ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుందా మనకి? సరిపోతుందండి. ఓకే, నాకు తెలిసి బాగా క్రిస్పీగా ఉంటాయి అనుకుంటా. అవునండి, లోపల పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్ ఉంటుంది. సాఫ్ట్గా ఓకే. సో అలా ఇలా అనమాట, క్రిస్పీ అండ్ సాఫ్ట్ తింటూ ఉంటే. ఇది కూడా ఫాస్ట్గా అయిపోయే రెసిపీయే. అవునండి, ఏమైనా గెస్ట్లు వచ్చినా కూడా మనకి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏం చేయాలా ఏంటి అనేది ఓట్స్ రెడీగా ఉంటే ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. భార్గవి గారు మొత్తానికి అయితే ఓట్స్ వడలు రెడీ అయిపోయాయి కదా. సో డిష్ అవుట్ చేసుకుందాం. సో వీటిని ఎలా తింటే బాగుంటుంది? టమాటో కెచప్తో బాగుంటుందండి కాంబినేషన్ కాబట్టి కెచప్ పెట్టేసుకుందామా? సో నెక్స్ట్ దేంతో తింటే బాగుంటుంది? టమాటో కెచప్తో కాంబినేషన్ బాగుంటుందండి. ఎస్, కెచప్ కూడా రెడీగా పెట్టారు కాబట్టి కెచప్తో తినేసేయచ్చు అనమాట. సంజయ్ గారు ఓట్స్ వడలు రెడీ అని టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ భార్గవి గారు, డెఫినెట్లీ టేస్ట్ చేస్తాను. సో ఎస్, వేడిగా ఉన్న ఓట్స్ వడల్ని నేను టేస్ట్ చేస్తున్నాను విత్ కెచప్తో. వావ్, సూపర్ అండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటి అంటే బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చప్పగా. అంటే మీకు కారం కావాలంటే కారం యాడ్ చేసుకోండి. బట్ ఇది కెచప్తో తింటున్నాం కాబట్టి చప్పగా, పుల్లగా, టేస్టీగా ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓట్స్ వడలు. ఎందుకంటే చాలా హెల్దీ కాబట్టి. భార్గవి గారు, చాలా టేస్టీగా ఉందండి ఓట్స్ వడలు. క్రిస్పీగా చాలా ఎమ్మీగా ఉంది. మరి ఇలాంటి వంటని పరిచయం చేసినందుకు మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ గీతా కృష్ణ వారి తరపు నుంచి, ఒక సర్ప్రైజింగ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ అనమాట. అలాగే గీతా కృష్ణ వారికి మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయండి, పనామా అండ్ కొత్తపేటలో. అక్కడ షాపింగ్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట వెరైటీస్ అనేవి. థ్యాంక్ యూ సో మచ్. సో యస్, చూసారు కదా, ఈ రోజు రుచి చూడులో చాలా స్పెషల్ రెసిపీస్ ని పరిచయం చేశారు భార్గవి గారు. ఒకటి వచ్చేసి శాండ్విచ్ డ్రై ఫ్రూట్స్, అలాగే ఓట్స్ వడలు చాలా ఎమ్మీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే ఫోన్ చేయవలసిన నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో యస్, ఇలాగే మరో కొత్త రెసిపీస్ తో రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.